ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. విధుల నుంచి తొలగించారని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బల్వన్ మరణానికి పాల్పడ్డారు. బయారం మండలం కోటగడ్డకు చెందిన ఆర్మీ జవాన్ రాంబాబు 14 ఏళ్లుగా దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు. గత 9 నెలలుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. విధుల నుంచి తొలగించాలని మనస్తాపం చెంది ఈ నెల 3న పురుగుల మందు తాగి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. జవాన్ రాంబాబు మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. 14 సంవత్సరాలుగా దేశ సేవ కోసం వెళ్లిన రాంబాబు అనే సైనికుడు గత 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ కుటుంబం విషాద ఛాయలనుకుంది. చూసుకోవచ్చు విజువల్లో. మహబూబాబాద్ జిల్లా బయారం మండలం కొత్తగడ్డ గ్రామానికి చెందిన రాంబాబు అనే యువకుడు కోటగడ్డ గ్రామానికి చెందిన రాంబాబు అనే యువకుడు 14 సంవత్సరాలుగా దేశ సేవ కోసం 14 ఏళ్ళుగా దేశాన్ని కుటుంబాన్ని వదిలి దేశ సేవ చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా యథావిధిగా మాదిరిగానే సెలవులో వచ్చారని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ గత 2 రోజుల క్రితం మరణించారు. అసలు ఏమైంది రాంబాబు సైనికునికి ఏమైంది? వాళ్ళు మనతో మాట్లాడడానికి వాళ్ళ భార్య ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏమైంది రాంబాబుకు? అసలు ఎట్లా ఏం జరిగింది? భర్త ఢిల్లీ పంజాబ్లో డ్యూటీ చేస్తాడు సార్. తను సస్పెండ్ చేయడం వల్లనే మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఇంటికి 9 నెలలు అవుతుంది ఇంటికి వచ్చి. వాళ్ళు ఏమైనా వాళ్ళు ఏమైనా కనికరిస్తారేమో అనుకున్నాం. వాళ్ళ నుండి ఏం రెస్పాన్స్ రాలేదు మాకు. ఇప్పుడు ఏమంటున్నారు, పింఛన్ ఇస్తామమ్మా అంటున్నారు. అంటే ఎందుకు సస్పెండ్ చేయడానికి కారణం ఏందమ్మా? అసలు ఎందుకు సస్పెండ్ చేశారని రాంబాబు మీతో ఎప్పుడైనా డిస్కషన్ చేసి చెప్పిండు? ఆల్కహాల్ తాగడం వల్ల అంటున్నారు సార్. వాళ్ళు మందు తాగడం వల్ల. అంటే నిజంగా రాంబాబు ఎట్లుండేది మరి? ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది? దేశం పట్ల ఆయనకి ఎట్లా ఉండేదమ్మా? మంచిగా డ్యూటీ చేస్తారు సార్. ఎలా ఉన్నా 14 సంవత్సరాలు చేస్తారు సార్. మంచి వ్యక్తే, మంచిగానే ఉంటాడు. డ్యూటీ టైంలో మంచిగానే ఉంటాడు. మరి ఏం చెప్తాము ప్రభుత్వానికి? ఏం లేదు సార్, మీరు ఉద్యోగం ఇస్తే మా రామ్మ బతికే ఉండట్టు. ఒక్క రీజన్ ఇవ్వకపోవడమే కదా సార్ ఇంత దావ చేసుకున్నాడు. ఆ పిల్లల ముఖం చూసే ఏదైనా కరకరించి మాకేమైనా ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, రాంబాబు మీకు ఏమవుతాడు? ఎట్లా మరి రాంబాబు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది? ఎన్ని సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాము? 14 సంవత్సరాలు అవుతుంది సార్. 14 సంవత్సరాలు చేశాడు. ఇంటికి వచ్చినా కూడా మాకు తెలియకపోయేది. ఎందుకు వచ్చిండో అనుకున్నాం మేము. మా కోడలు కూడా చెప్పలేదు. తర్వాత తెలిసింది ఇట్లా వచ్చిండు, మళ్ళీ వెళ్తాడన్నాడు. కానీ ఇవన్నీ చెప్పలేదు నాకు. అయితే ఇవి మొన్న పోతానన్నాడు, సోమవారం పోతా అన్నాడు. తెలియదు మరి ఏమైంది తెలియదు. మేము ఇంటి దగ్గర లేము. మేము చేనుకెళ్ళి వెళ్ళాము. మా కోడలు ఆమె లేదంట. ఇట్లా తీసుకున్నాడు. కాకపోతే నా కోడలికి మాత్రం చదువుకుంది, జాబ్ ఇవ్వాలి. ఏదన్నా చిన్నపాటి జాబ్ అని ఇవ్వాలి సార్. అంటే అమ్మ, రాంబాబు 14 సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నాడు కదా, మరి 14 సంవత్సరాలు ఇట్లాంటి ఏమైనా డిస్టర్బెన్స్ ఏమన్నా ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఎప్పుడైనా చెప్పిండు అమ్మ? ఏం చెప్పలేదు సార్ మాకు. అలాంటివి అయితే ఏం చెప్పలేదు. మంచిగానే ఉండేది, అందరం మంచిగానే ఉండేదిలే. కానీ ఇలాంటిది మాత్రం బయటికి ఎవరికి చెప్పలేదు. మాకు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, బయట వాళ్ళకి చెప్పలేదు సార్. ఎంత కడుపులనే పెట్టుకొని ఇట్లా చేసుకున్నారు సార్. ఎందుకమ్మా, ఎందుకు అవసరం ఏర్పడింది? ఎందుకు ఆత్మహత్య చేసుకుని పురుగుల మందు తాగాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అదే ఈ డ్యూటీల నుండి మరి సబ్జెక్ట్ చేశారు కదా సార్. అందుకేనేమో ఏమనుకుంటున్నాం మేము. మాకు చెప్పలేదు కదా. అన్ని కడుపులో పెట్టుకున్నాడు. కడుపులో పెట్టుకొని ఇక అట్లా చేసుకున్నాడేమో అనుకుంటున్నాం మేము. అందుకనే ఇప్పుడు నా కోడలు కూడా ఇప్పుడు మాకు ఏ ఆధారం కూడా లేదు సార్. అదే ఆయన మీద పడే మేము బతకాలి. మీ ఇద్దరు మా మనవరాలు నా కోడలు ఆమె కూడా చదివే ఉన్నది. ఎవరిని ఇంత చిన్నపాటి ఉద్యోగం ఇచ్చినా చేసుకుంటుంది. 14 ఏళ్ళుగా దేశ సేవ చేసిన రాంబాబు ఒక్క చిన్న తప్పిదం వల్ల సస్పెండ్ చేశారు. మనోవేదనతో కూడా ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడని కుటుంబం కన్నీరు మున్నీరు విలిపిస్తుంది. ప్రభుత్వం స్పందించి మా కుటుంబానికి న్యాయం చేసి మా కుటుంబానికి ఆదుకోవాలని కూడా రాంబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, బయ్యారం నుండి.